వెల్కమ్ టు కపిల్ చిట్స్. దిస్ ఈజ్ కపిల్ చిట్స్ అడ్వైజర్ దుంపరాజు. ఈరోజు మనం మాట్లాడుతున్న టాపిక్ ఏంటంటే డ్రా అండ్ ఓపెన్ యాక్షన్ అంటే ఏమిటి అన్న దాని గురించి ఈరోజు ఆ సబ్జెక్ట్ మీద మాట్లాడదామండి. సో కపిల్ గ్రూప్ మనకు ఆల్రెడీ తెలిసిందే, గత 45 ఇయర్స్ నుంచి ట్రస్ట్ సర్వీస్ అందిస్తున్నటువంటి చిట్ ఫండ్ కంపెనీ. అండ్ మనకి ఏంటంటే ఓన్లీ చిట్ ఫండ్ రంగంలోనే కాకుండా కపిల్ ప్రాపర్టీస్, కపిల్ హోమ్స్ అండ్ హెచ్ఎంటీవీ, హన్స్ ఇండియా విధంగా చాలా రంగాల్లో ఉన్నటువంటి గ్రూప్ ఆఫ్ కంపెనీ మన కపిల్ గ్రూప్ అండి. సో కపిల్ గ్రూప్లో మనకేంటంటే లాస్ట్ 4 ఇయర్స్ నుంచి మనకేంటంటే ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకురావడం జరిగిందండి. సో ఈ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ఎవ్రీ మంత్ 1 lakh నుంచి 1 crore వరకు చిట్స్ అనేది స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో మనకు యాక్షన్స్ అయినా పేమెంట్స్ అయినా ఎవ్రీథింగ్ మనకేంటంటే కపిల్ చిట్స్ యాప్ ద్వారా పేమెంట్ చేసుకునే విధంగా మనకేంటంటే యాప్ రూపొందించడం జరిగింది. సో ఈరోజు మనం ఏంటంటే టాపిక్ డ్రా అండ్ ఓపెన్ యాక్షన్ అంటే ఏమిటి అన్న టాపిక్ గురించి మనం డిస్కస్ చేసుకోవాలి. అంటే చాలామంది మనకు వచ్చినటువంటి ఫోన్ కాల్స్లలో మనం చాలామంది అడిగేది ఏంటంటే డ్రా అంటే ఏమిటి, ఓపెన్ యాక్షన్ అంటే ఏంటండి చాలామంది అడగడం జరిగింది. సో వాళ్ళందరి కోసం మనం ఈ వీడియో చేయడం అనేది జరుగుతుందండి. సో మనకేంటంటే ఇప్పుడు ఆన్లైన్ అనేది తీసుకురావడం అంటే 4 సంవత్సరాల నుంచి మనకి ఏంటంటే ఆన్లైన్ మూవ్ అవుతుంది సక్సెస్ఫుల్గా. సో దీంట్లో మనకు కపిల్ చిట్స్ ప్లే స్టోర్లో మనకు కపిల్ చిట్స్ అనేది యాప్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఏంటంటే మనకు ఓన్లీ అది సబ్స్క్రైబర్ మీరు ఆల్రెడీ జాయిన్ అయ్యి అంటే ఫస్ట్ ఈఎంఐ మీరు ఎప్పుడైతే కడతారో చిట్స్, సో ఆ ఫస్ట్ ఈఎంఐ కట్టిన తర్వాత మీ అప్లికేషన్ ఏదైతే ఉంటుందో అది రిజిస్ట్రేషన్ అయిన తర్వాత గ్రూప్ స్టార్ట్ అయ్యేటప్పటికి ఆ యాప్ అనేది పనిచేయడం జరుగుతుందండి. సో ఆ యాప్ అనేది ఓన్లీ మీరు డౌన్లోడ్ చేసుకొని నార్మల్గా మీరు పేమెంట్ చేయకుండా చేస్తే మాత్రం అది వర్కింగ్ ఉండదు. మీ మొబైల్ నెంబర్తో ఏదైతే అప్లికేషన్ మీరు ఇస్తారో అది యాక్టివేట్ అయిన తర్వాత మీ అగ్రిమెంట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మాత్రమే యాప్ అనేది పనిచేయడం జరుగుతుంది. సో యాప్లో మీకు వన్స్ మీరు కట్టిన తర్వాత రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఓపెన్ చేస్తే దాంట్లో ఏంటంటే మీ చిట్స్ సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందులో మనం చూడొచ్చు. అంటే ఈజీగా ఉంటుంది యాప్ మెథడ్, మీరు సులభంగా మనం పేమెంట్ చేసుకునే విధంగానే మనకు ఆ యాప్ అనేది రూపొందించడం జరుగుతుందండి. సో మనకేంటంటే చిట్స్లోకి విషయానికి వచ్చేస్తే మనం ఏ చిట్స్ అయినా సరే మనం ఒక 50 months మీరు తీసుకున్నట్లయితే ఒక 12 months వరకు కూడా మనకి ఏంటంటే ఏ చిట్ అయినా డ్రా అని అంటున్నాం. ఇది డ్రాలో ఉంటుంది అంటాం. డ్రాలో ఏంటంటే మనకు చిట్స్ సేవింగ్స్ ఉన్న వాళ్ళకి అండ్ ఇటు లిఫ్టింగ్ వాళ్ళకి ఇద్దరికీ కూడా సమన్యాయం కోసం ఏంటంటే ఈ డ్రా సిస్టమ్ అనేది పెట్టడం జరిగింది. అంటే ఫస్ట్ నుంచే ఓపెన్ అవుతే కంపల్సరీ ఏంటంటే డివిడెండ్ చివరి వరకు ఉన్న వాళ్ళకి ఏంటంటే మనకు డివిడెండ్ రాదు. సో అలాంటప్పుడు ఈ సిస్టమ్ తీసుకొచ్చిన వాళ్ళకి ఫిక్స్ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్గా మనకి ఏంటంటే 5 lakh చిట్టి 50 months తీసుకున్నారనుకోండి, 3 lakhs అనేది బిడ్ అనేది కంపల్సరీ ఫిక్స్ ఉంటుంది. ఈ 3 lakhs నువ్వు 1 year ఎప్పుడు లిఫ్ట్ చేసుకున్నా 3 lakhs వస్తుంది. అంటే ఇక్కడ మిస్ అయ్యేది ఏమిటి, ఇంకా 2 lakhs అనేది. సో ఈ 2 lakhs అనేది ఇంకా 2 lakhs అనేది బిడ్ అమౌంట్ అంటారు. దీన్ని ఏమంటారు, ఇది బిడ్ అమౌంట్ అంటారు. దీన్ని బిడ్ పేబుల్ అంటారు. బిడ్ పేబుల్ అంటే ఇది మీకు కస్టమర్కి ఇవ్వాల్సిన అమౌంట్ బిడ్ పేబుల్. ఇది బిడ్ అమౌంట్ 5,50,000 నెలలు. ఓకేనండి. సో 5 lakhs 50 months చెట్టిలో మనం ఒక 12 months వరకు ఉంటుంది. ఈ 12 months వరకు మనం ఏంటంటే మినిమం బిడ్ అంటాం, మినిమం పేమెంట్ అంటాం. అంటే ఇందులో ఉన్నటువంటి ఈఎంఐ ఏంటంటే 6,600 అనేది ఫిక్స్ ఉంటుంది అన్నట్టు. అంటే ఈ 12 నెలలు డ్రాలో ఉన్నంతసేపు బిడ్డు స్థిరంగానే ఉంటుంది అండ్ ఈఎంఐ మనం కట్టే అమౌంట్ కూడా స్థిరంగానే ఉంటుంది. సో దీంట్లో ఏంటంటే ఈ 50 మందిలో ఎవరికైతే ఈ 3 lakhs కావాలో, ఈ బిడ్ అనేది ఎవరికైతే 3 lakhs కావాలో వాళ్ళు మాత్రమే వస్తుందండి. అంటే ఎగ్జాంపుల్గా మనకి ఏంటంటే 5 టికెట్ ఆయనకు అవసరం ఉంది, అండ్ 7 టికెట్కి అవసరం ఉంది, అండ్ 10 టికెట్కు, 11 టికెట్కు, అండ్ 21 టికెట్కి, 28 టికెట్కి, 35 టికెట్కి, 45 అండ్ 50. ఓకే, ఈ విధంగా వీళ్ళందరికీ మనకి ఏంటంటే ఈ బిడ్ అనేది సేమ్ ఉన్నప్పుడు మనకి ఏంటంటే ప్రతి యాక్షన్ కూడా ఒక 5 months యాక్షన్ టైం ఉంటుంది. ఎవ్రీ మంత్లో ఒక మంత్ డేట్ అనేది ఫిక్స్ ఉంటుంది ఆ గ్రూప్కి సంబంధించి. ఆ 5 monthsలో ఈ టికెట్లు ఈ బిడ్డు కావాలనుకున్న వాళ్ళు ఏంటంటే మనకు ఆన్లైన్ మనం ఓపెన్ చేస్తే మనకి ఏంటంటే www.kapilchits.com అని మీరు మామూలుగా వెబ్సైట్ కపిల్ చిట్స్ అని కొట్టినా ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయిన తర్వాత మీకు 9 lakhs మీకు మొబైల్ నెంబర్ ఉంటుంది. సో మీకు యాప్ ఓపెన్ తర్వాత ఆన్లైన్ యాక్షన్ అని ఒకటి ఉండగానే మీరు ఆన్లైన్ క్లిక్ చేసేస్తే మీ మొబైల్ నెంబర్ కొట్టాలి. ఆ మొబైల్ నెంబర్ ద్వారా మీకు ఏంటంటే మీరు ఎంటర్ కొట్టిన తర్వాత మీకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ కంపల్సరీ మీకు ఏంటంటే 24 hours అనేది మీకు వర్క్ అవుతుందండి. సో 24 hours మీకు ఉంటుంది కాబట్టి ఆ ఓటీపీ ద్వారా మీరు ఓపెన్ చేయగానే మీకు అందులో మళ్ళీ యాక్షన్ అని తీసుకున్నారనుకోండి, ఆ యాక్షన్లో మీ గ్రూపు టికెట్ నెంబరు మీకు ఏంటంటే బిడ్ ఆఫర్ అని ఉంటుంది. ఈ బిడ్ ఆఫర్ అనేది ఎప్పుడు వస్తుందంటే మీరు యాక్షన్ కొట్టక ముందుకు, అంటే ఇంకా టైం ఉంది, ఇంకొక గంట టైం ఉంది అనుకోండి, ఆ ఆఫర్ అప్పటి వరకు కూడా లాస్ట్ 5 minutes ఉందనగా మినిట్ ఉందనగా కూడా బిడ్ ఆఫర్ అనేది పక్కపంటి ఉంటుందండి. ఆ బిడ్ ఆఫర్ మీరు ఎంట్రీ చేసేసి ఈ డ్రాలో ఉన్నప్పుడు ఏంటంటే 2 lakhs కొట్టాలి. ఎందుకంటే ఇది మొత్తం డ్రా సిస్టమే ఉంటుంది కాబట్టి అప్పుడు స్టార్టింగ్లో కాబట్టి 2 lakhs కొట్టిరనుకోండి అది అందులో ఉంటుంది. అదేవిధంగా మిగతా వాళ్ళు కూడా ఎవరెవరు కావాలనుకుంటే వాళ్ళు మొత్తం కూడా దాన్ని ఎంట్రీ చేయొచ్చు. సో ఒకటి ఆప్షన్
మనకు యాప్ ద్వారా పేమెంట్ చేసుకోవచ్చు. మనకేందో గూగుల్ ద్వారా డైరెక్ట్ వెబ్‌సైట్‌కెళ్ళేసేసి కపిల్ చిట్స్ అని కొట్టేసి అట్లా మీరు ప్రాసెస్ చేసుకోవచ్చు. లేదంటే యాప్ ద్వారా కూడా పోయి అందులో మీకు కూడా యాక్షన్స్‌లోకెళ్ళి బిడ్ ఆఫర్ అని కొట్టేసి దాంట్లో కూడా మీ బిడ్ ఆఫర్ ఎంటర్ చేసేస్తే ఆఫర్ ఏందంటే 2,00,000 ఉంటది. సో ఎవరైనా మీరు ప్రీవియస్ ఆల్రెడీ మీరు 2,00,000 ఎంటర్ చేసిండ్రనుకో మినిమమ్ బిడ్ ఆఫర్, మాక్సిమం బిడ్ ఆఫర్ కూడా మీకు 2,00,000 కనబడుతది. లేదు ఎవ్వరు లేదు అనుకున్నప్పుడు మీకు కంపెనీ కమిషన్ ఏదైతే ఉంటుందో 5% దీనికి ఎగ్జాంపుల్‌కి ఇది ఉందనుకోండి. ఇదేంటంటే మీకు 30,000 ఈ 30,000 అనేది మినిమమ్ కంపెనీ కమిషన్ ఉంటది కాబట్టి అక్కడి నుంచి స్టార్ట్ అవుతది. సో మీకు కొత్త కాబట్టి డ్రా కాబట్టి ఎవరైనా మాక్సిమం ఏస్తూ ఉంటారు. 2,00,000 మీరు అలా ఎంట్రీ చేసిరనుకోండి. సో అదేవిధంగా ఈ టికెట్లు కూడా సేమ్ అదే అమౌంట్ 2,00,000 ఏసిరనుకోండి. ఇది 5 మినిట్స్ యాక్షన్ టైమ్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. ఆ ఓపెన్ అయినప్పుడు ఏందంటే ఈ టికెట్స్ ఏవైతే ఉన్నాయో 5 మినిట్స్ వరకు ఆ విధంగానే టైమ్ అనేది మీకు కనబడుతూ ఉంటుంది. లాస్ట్ 1 సెకండ్ వచ్చినప్పుడు ఈ టికెట్స్ అన్నీ కూడా ఇక్కడ స్పిన్ అవుతూ ఉంటాయి. సో ఇట్లా స్పిన్ అయిపోయి ఎక్కడికో ఒక దగ్గరకొచ్చేసి మనకేందంటే యారో అనేది చూపిస్తది అక్కడికి. సో అక్కడ యారో చూపించినప్పుడు ఆ బిడ్ అనేది 50కి అలాట్ అయినట్టు. సో ఇదంతా కూడా స్పిన్నింగ్ అంటారు. దీన్నే డ్రా అంటారు. ఓకేనా? మామూలుగా మనకి బయట చిట్స్ అయితే ఏందంటే ఓ బాక్స్‌లో టికెట్స్ అన్నీ ఇట్లా ఏసేసి ఇట్లా ఊపి ఒకటి తీయడం అనేది జరుగుతుంది. దాన్నే ఇక్కడ ఏందంటే మనం ఆన్‌లైన్‌లో ఈ విధంగా బిడ్డింగ్ అనేది ఈ విధంగా డ్రా స్పిన్నింగ్ సిస్టమ్ ఏ టికెట్స్ అయితే పాల్గొంటాయో అవి మాత్రం రన్నింగ్ అయ్యి ఏడికొచ్చి ఆగితే స్పిన్ అనేది ఏడికొచ్చేసి ఆగితే వాళ్ళకి అలాట్ చేస్తది. ఆ తర్వాత ఈ సక్సెస్ బిడ్డర్ అనేది 50 నెంబర్ సక్సెస్ బిడ్డర్ అని చెప్పేసి మనకు పడిపోతుంది. సో దీన్ని ఏందంటే స్పిన్నింగ్ సిస్టమ్, డ్రా సిస్టమ్ అని అంటారు. నెక్స్ట్ ఏందంటే ఈ 12 మంత్స్ తర్వాత ఓపెన్ యాక్షన్ అని జరుగుతుందండి. సో ఓపెన్ యాక్షన్ తర్వాత ఏమవుతుందంటే ఇక్కడ మనకేందంటే అప్పటిదాకా ఓకే. సేమ్ బిడ్‌తోని కూడా కంటిన్యూగా కొన్ని నెలలు అయిపోయిన తర్వాత మనకేందంటే కంపెనీ మాత్రం ఓన్లీ 30,000 అనేది ఉంటుంది కంపెనీ. ఇంకో ఒక పర్సన్ వచ్చేసి ఒక అర్ధగంట ముందు నా ఆఫర్ వచ్చేసి 35,000 అని పెట్టాడు. అంటే 5,000 ఎంట్రీ చేసినాననుకో 35,000 పడుతుంది. ఇంకో అతను వచ్చేసి 40,000 చేస్తాడు. ఇలా వెళ్ళిపోతుంటది. లాస్ట్ వరకు మనకి యాక్షన్ టైమ్ ఏదైతే ఉందో ఎగ్జాంపుల్ మనకేందంటే 10:05కి యాక్షన్ టైమ్ ఉందనుకోండి. ఈ 5 మినిట్స్ దాకా బిడ్ ఆఫర్ తీసుకుంటారు. తర్వాత మనకు ఓపెన్ యాక్షన్ ఇక్కడ ప్లేగా కనబడుతూ ఉంటుంది. సో మనకేందంటే ఈ వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు ఆల్రెడీ ఒక వీడియోని ఎగ్జాంపుల్‌గా మీకు దీనికి అటాచ్ చేయడం జరుగుతుంది. కంప్లీట్ అయిపోయినాక దాన్ని చూస్తే మీకు క్లియర్‌గా అర్థమవుతుందండి. సో దాంట్లో మీకేందంటే 5 కాగానే ఓపెన్ యాక్షన్ అనేది మీకు ఓపెన్ అవుతుంది. సో అక్కడ మీకు ఎగ్జాంపుల్‌గా ఇవి ఇలా తీసుకుంటూ పోయిన తర్వాత ఒక 1,50,000 దాకా ఉందనుకోండి. ఇక్కడ కింద మీకేందంటే రూ. 1,000, రూ. 2,000 అన్నీ ఉంటాయి. సో మీరు ఒక్కొక్కటి ఎంట్రీ కొడుతున్న కొద్దీ ఈ బిడ్ అనేది పెరుగుతూ ఉంటుంది. మీరు ఎంత పాడుకుంటే అంత అమౌంట్ మీకు మైనస్ అంటే మీకెళ్ళిపోతుంది. ఆ అమౌంట్ అనేది మీకు రాదు. ఆ రిమైనింగ్ అమౌంట్ మాత్రమే మీకు బిడ్ పేయబుల్ కిందకి వస్తది. బిడ్ అమౌంట్ అంటే మీరు కొట్టే అమౌంట్. సో ఇట్లా పాడడం జరుగుతుంది. ఇదేంటంటే యాక్షన్ 10:05 టు 10:10 వరకు ఉంటుంది కాబట్టి ఈ 10:10కి ఏదైతే లాస్ట్ వరకు ఎక్స్ట్రా ఎవరైతే ఎక్కువ పాడతారో అంటే ఎగ్జాంపుల్‌గా లాస్ట్ వరకు వచ్చే వరకు మనకేందంటే 1,80,000 వరకు మీరు వాడిననుకోండి. మీకు వచ్చేది ఏమొస్తదంటే 3,20,000 అనేది వస్తుంది. సో ఈ పాట అనేది ఏందంటే ఈ 5 మినిట్స్ యాక్షన్ టైమ్ ఉంటుంది. దీన్ని ఏమందంటే ఓపెన్ యాక్షన్ అంటారండి. ఇది ఓపెన్‌గా అందరూ కూడా మీరు టైప్ చేసేది అందులో ప్లే అనేది జరుగుతుంటుంది. సో ఒక్కొక్కటి మీకేందంటే 1,70,000, 1,75,000 ఇట్లా 1,000, 2,000 ఆప్షన్స్ అనేది మీకు కింద కనబడుతుంది. సో మీకు ఇది ఎక్స్‌ప్లెయిన్ చేసినాను కదా! డ్రా అంటేనేమో ఫిక్స్ ఉండే బిడ్ అందరూ సేమ్ ఒకటే కొడతారు కాబట్టి అది స్పిన్ అయితది. ఓకేనా? నెక్స్ట్ ఓపెన్ యాక్షన్ ఏందంటే మనకు కొంత అమౌంట్ నుంచి మనం ఏందంటే ఫైట్ అవుతుంటది. 1,000 కొడుతుంటారు, 2,000 మన అవసరం బట్టి ఆ 5 మినిట్స్ యాక్షన్ లాస్ట్ వరకు ఎవరు హైయెస్ట్ కొడతారో వాటిని ఆ విధంగా జరిగే ప్రాసెస్ మొత్తం కూడా మనకేందంటే ఓపెన్ యాక్షన్ అని పిలువబడుతుందండి. సో అదేవిధంగా మనకేందంటే యాప్‌లో ఇంకా డౌట్స్ ఏందంటే కొంతమంది పేమెంట్స్ అనేది మనకి యాప్‌లో కడతారు. సో వెంటనే మనకి సర్వర్‌కి అప్డేట్ అయితది. కానీ మీ యాప్ అప్డేట్ కావడానికి కొద్దిగా టైం అనేది 24 అవర్స్ అనేది టైం పడుతుంది. సో అప్పటి తర్వాత మీకేందంటే డ్యూ అనేది అందులో అప్పటి వరకు కనబడుతూ ఉందండి. సో ఇంకా మోర్ డీటెయిల్స్ అండ్ మీకేందంటే ఆన్‌లైన్‌లో ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే స్క్రీన్‌పై ఉన్నటువంటి మొబైల్ నంబర్‌కి డయల్ చేయండి. దీని యొక్క పూర్తి వివరాలు అందించడం జరుగుతుంది. థాంక్ యూ.